హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమతం భాగవతం క్లాస్లోకి, చర్చలోకి అందరికీ నా దండోత్ప్రణామాలు. సో మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు యొక్క చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं भजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము మన యొక్క శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 19వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం. చాలా ముఖ్యమైన అధ్యాయం, ఎందుకంటే ఇందులో ఎన్నో ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకుంటున్నాము, తత్వాలకు సంబంధించి, కథకు సంబంధించి. ఎందుకంటే ఇది మన శ్రీమద్ భాగవతం ఇప్పుడు ఆ చర్చ అనేది సుఖదేవ్ గోస్వామి మరియు పరీక్షిత్ మహారాజ్ యొక్క చర్చ అనేది వచ్చే అధ్యాయం, వచ్చే స్కందంలో మొదలవబోతుంది. దానికి ముందు జరిగిన కథ, దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈరోజు కూడా నేర్చుకుంటాం కొత్త కొత్త విషయాలు, భక్తికి సంబంధించి, శుద్ధ భక్తికి సంబంధించి, పరీక్షిత్ మహారాజ్ యొక్క జీవన చరిత్ర నుంచి. సో మనం ఈరోజు నిన్న అంటే లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకుంది ఏంటంటే, పరీక్షిత్ మహారాజు అన్నీ త్యాగం చేసేసిన తర్వాత ఆ గంగా నది ఒడ్డున వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా అక్కడ నిర్ణయం తీసుకుంటాడు, నేను నిరాహార దీక్షను పాటిస్తాను మృత్యు ఆసనమయ్యేంత వరకు, ఇంకా సంపూర్ణంగా భగవంతుడిపైనే ధ్యానం, ఇంకా భగవంతుడిపైనే నా మనస్సుని ఆయన పాద పద్మాల పైనే కేంద్రీకరించుకుంటాను అని నిర్ణయించుకున్న తర్వాత ఆ సమయంలో అక్కడ ఎంతోమంది సాధువులు, సంతువులు, ఋషులు, మునులు, దేవతలు సమేతంగా అందరూ అక్కడ విచ్చేశారు. అప్పుడు అక్కడ వాళ్ళందరినీ ఎంతో చక్కగా పరీక్షిత్ మహారాజు స్వాగతం పలికారు. వాళ్ళందరికీ దండవత్ ప్రణామాలు చేశారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత వాళ్ళతో ఎలా నమ్రత భావనతో ఆయన యొక్క హృదయపూర్వక ఈ నిర్ణయాన్ని వ్యక్తపరిచాడు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ఆయన యొక్క ఇచ్చను వ్యక్త చేశాడు. ఈ విషయాలన్నీ మనము చూసాము. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకా ఏమి చెప్పబోతున్నాడు ఆ ఋషిమునులకు అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తాము. దీని ద్వారా కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. పరీక్షిత్ మహారాజు యొక్క చేతన, ఆయన మనోభావన, ఆయన యొక్క కోరిక ఏంటి, అసలు అతను ఏం కావాలనుకుంటున్నాడు, మృత్యు సమయం వరకు, మృత్యు తర్వాత ఆ ఆఖరి కోరిక ఏంటి, అది ఈరోజు చూద్దామంట. రాజోవాచ 13వ నంబర్ శ్లోకం. రాజోవాచ అహో వయం ధన్యతమా నృపానాం మహత్తమానుగ్రహణీయశీల రాజ్ఞాం కులం బ్రాహ్మణపాద శౌచాత్ దూరాద్ విసృష్టం వద గర్హ్య కర్మ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
పరీక్షిత్ మహారాజు ఏమంటాడంటే, ఎంతో భాగ్యశాలి అయిన పరీక్షిత్ మహారాజు ఏం చెప్తున్నాడంటే, మేము ఎంతో కృతజ్ఞులం, అందరు రాజుల్లో కూడా మాకు ఎలాంటి శిక్షణ లభించిందంటే ఆ శిక్షణ ఆధారంగా మీలాంటి గొప్ప సాధువుల యొక్క అనుగ్రహం మాకు ఈరోజు కలిగింది. ఎందుకంటే మీలాంటి గొప్ప సాధువులు, సంతులు, ఋషులు, మునులు మాలాంటి రాజ పరివారం, ఈ రాజ్యం, ఈ సంపద, ఈ ధనం, రాజుల ఇవన్నిటినీ ఒక మలమూత్ర విష్ట, మలమూత్రను ఎలా అయితే త్యాగం చేసేస్తారో ఇంటికి దూరంగా ఉండేది ముందు. ఇప్పుడంటే ప్రభుపాద ద్వారా అంటారు ఇంటి లోపలే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, కానీ అది మన ముందు వేదిక సభ్యతలో ఉన్నప్పుడు, సంస్కారం పాటించినప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో అందరూ వారి యొక్క ఈ బాత్రూమ్ అనేవి, లేకపోతే ఎక్కడైతే మలమూత్రాన్ని త్యాగం చేసేవారో అది దూరంగా ఉండేది. ఎలాగైతే అక్కడ త్యాగం చేసేసి వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఇంటికి, అలా వీరు ఆ మలమూత్రం లాగా త్యాగం చేసిన వాటిలాగా ఈ యొక్క ధన, సంపద, రాజ్యం ఇలాంటి వాటిని, రాజుల్ని, ఇలాంటి వాళ్ళు అలా దాంతో పోల్చి చూస్తారనమాట ఇలాంటి సాధు సంతులు. సో అలాంటి వారు ఈరోజు నా ముందు వచ్చి ఇలా నాకు అనుగ్రహాన్ని, కృపను ప్రసాదిస్తున్నందుకు నేను ఎంతో భాగ్యశాలిని, ఎంతో కృతజ్ఞుడిని అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ పరీక్షిత్ మహారాజు అందరు ఋషిమునులకి. సో అందుకే మన ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట, ముందు ఇలాంటి బాత్రూమ్లు, ఇవన్నీ శౌచాలయాలు అనేది ఎంతో దూరంగా ఉండేది. అందుకే ఇక్కడ రాశారు, రాజ్ఞాం కులం బ్రాహ్మణ పాద శౌచాత్. ఈ రాజ్ఞ, రాజకులం వీన్ని ఒక శౌచాలయంలా చూసేవారు బ్రాహ్మణులు, సాధువులు, సంతులు. ఎందుకు అంటే వారికి ఈ యొక్క రాజులు, ధనికులు వీళ్ళెప్పుడు ధనం మరియు స్త్రీ వ్యామోహంలో మునిగి తేలుతూ ఉంటారు ఆ విషయ వస్తువులతో. అందుకనే వీరికి దూరంగా సాధువులు, సంతులు ఉంటారనమాట. వాళ్ళతో పాటు కలిసి సాంగత్యంలో ఉండరు. సో అలాంటి వారు మీరు ఈరోజు నా కోసం ఇక్కడ ఇచ్చేసినందుకు, నాకు అనుగ్రహం ఇచ్చినందుకు, కృపని ప్రసాదించినందుకు ఎంతో నేను కృతజ్ఞతని అని చెప్పుకుంటున్నాడు. ఎంతో భాగ్యశాలిని నేను అంటే అని వ్యక్తం చేస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. అందుకే మనం చూస్తాము, ఎవరైనా సన్యాసులు, సంతులు, మనకు ఉదాహరణగా ఉత్తమ ఉదాహరణ మన శ్రీ చైతన్య మహాప్రభువులు కూడా ఆయన ఎప్పుడైనా సరే ఇలాంటి ఎవరైతే ధనికులో లేకపోతే రాజులో వారికి దూరంగా ఉండేవారు అనమాట. ఆయన చెప్పేది ఏంటంటే, చైతన్య మహాప్రభు అనేవారు, ఇలా ఎంతో సన్నిహితంగా ఇలాంటి విషయ వస్తువులతో ఆసక్తులైన మనుషులతో మనం సన్నిహితంగా వ్యవహరిస్తే అది మనకు ఆత్మహత్య, దానికన్నా ఘోరమైన పాపం, ఘోరమైన విషయం అని చెప్పేవారంట. ఎందుకంటే అది మన ఆధ్యాత్మిక ఉన్నతికి మంచిది కాదు. అందుకే సో అలాంటిది, అందుకే పరీక్షిత్ మహారాజు ఎంతో కృతజ్ఞుడు అనమాట. అలాంటిది సాధు సంతులు ఈరోజు తన దగ్గరికి వచ్చారు అని. సో మరి ఎందుకు ఆయన ఎంత భాగ్యశాలి అని చెప్పుకుంటున్నాడు అంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎంతో అందరికన్నా కృతజ్ఞులైన రాజులుగా, వంశంగా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, ఆయన ముఖ్యంగా ఆయన యొక్క పూర్వీకులైన అతని తండ్రి, అతని తాతలు, వాళ్ళందరూ వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు ఎంత గొప్ప భక్తులు, ఎంత గొప్పగా భక్తి చేశారు, అలాగే అలాంటి శిక్షణ నాకు ఇచ్చారు, అలాంటి పరంపరలో, అలాంటి వంశంలో నేను జన్మించాను, అది నా భాగ్యం, అందుకే నేను ఎందుకో గర్వంగా ఉన్నాను అని ఈ విధంగా ఆయన గర్వాన్ని, ఆయన యొక్క భాగ్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు అన్నమాట. ఇలా ఆనందపడడం మంచిదే. మన యొక్క ఎంతో మంచి భక్తుల సాంగత్యం, భక్తుల యొక్క వంశంలో మనం జన్మిస్తే దానికి ఎంతో గర్వపడడం అనేది మంచిదే. కానీ ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి, నేను చాలా ధనికుణ్ణి, నాకెంతో ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, ఇలాంటి కొన్ని భౌతిక విషయ వస్తువుల పట్ల అవి నా దగ్గర ఉన్నాయి అనేసి ఎంతో గర్వంతో, ఎంతో అహంకారంతో పొంగి పొరుతూ ఉంటారు కదా, అలాంటి మనుషులు మాత్రం, అలాంటి అహంకారం మాత్రం ఖండించబడింది శాస్త్రంలో. కానీ ఇలాంటి అసలైన గర్వం అంటే మనం భక్తుల సాంగత్యం, మన దాన్ని చూసి మనం ఎంతో ఆనందపడడం అనేది సరైన విధి అన్నమాట. సో అది ఇక్కడ చెప్పారు మనకి. భక్తుల సాంగత్యం మనకు లభిస్తే దానికి ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలన్నమాట, అంతేగాని మనకి ఏదో చాలా ధనం ఉంది, భౌతికంగా ఎన్నో విషయాలు, వస్తువులు మన దగ్గర ఉన్నాయని దాన్ని చూసుకొని మనం మురిసిపోకూడదు.
భక్తుల యొక్క భగవంతుడి యొక్క కృపను చూసి మనము ఆనందపడాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. అదే ఇక్కడ మనం పరీక్షిత్ మహారాజులో చూస్తున్నాం. అంతేకాకుండా ఆ విషయం ఇక్కడ చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామంట 14వ శ్లోకం. తస్యైవ మేఘస్య పరావరేషు వ్యాసక్తచిత్తస్య గ్రహేష్వభీక్ష్ణం నిర్వేదమూలో ద్విజశాపరూపో యత్ర ప్రసక్తో భయమాశు దత్తే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ భగవంతుడు ఎవరైతే ఈశ్వరుడో ఈ యొక్క భౌతిక ప్రపంచము మరియు యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రెండింటినీ శాసించి నియంత్రించే ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే ఆయనకు ఇచ్ఛానుసారంగానే నాకు ఆయన కృప ఈ యొక్క బ్రాహ్మణుడి శాప రూపంలో వచ్చింది. ద్విజ శాప రూపో యత్ర ప్రసక్తో భయమాసుదత్తి. నేను ఎంతో ఆసక్తుడినైపోయాను. దేని పట్ల? సంసారం పట్ల, కుటుంబం పట్ల, రాజ్యం పట్ల. ఈ యొక్క నా ఆసక్తిని తొలగించడానికి ఈ యొక్క హృదయంలో ఇప్పుడు దీని ద్వారా అయ్యో నాకు ఇప్పుడు మృత్యు ఆసన్నం అవుతుంది అని భయంతో ఇప్పుడు వెంటనే అన్నీ నేను త్యాగం చేయాలి అనే ఉద్దేశంతోనే భగవంతుడు ఈ యొక్క ఆయోజన చేశాడు. ఈ యొక్క భగవంతుడి ఈ యొక్క ప్లాన్ ద్వారా ఆయన ఇలాంటి కృపను నాకు ఒక బ్రాహ్మణుడి శ్రాపం రూపంలో నాకు అందించాడు. దీని ద్వారా నేను నా యొక్క అంత సంసార ఇంకా భౌతిక బంధనాల్ని త్యాగం చేసి సంపూర్ణంగా భగవంతుడి పట్ల శరణాగతుడిని అవ్వగలను అని. సో చూడండి ఎలా పరీక్షిత్ మహారాజు ఒక శ్రాపాన్ని కూడా వరంగా స్వీకరిస్తున్నాడు. ఒక శ్రాపాన్ని కూడా భగవంతుడి కృపగా అనుగ్రహిస్తున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రతిసారి మనం అనుకుంటాం నాకు అనుకున్నట్లుగా, నాకు తోచినట్లుగా, నా ఇచ్ఛానుసారంగా భగవంతుడు నాకు కృపను ప్రసాదించాలి. అది అసలు కృప కాదండి. భగవంతుడు మనకి కృపని ఏ రూపంలో ఇస్తున్నాడని మనం ఎప్పుడైతే ఏ రూపంలో వచ్చినా దాన్ని స్వీకరించగలమో, దాన్ని కృపగా ఎప్పుడు మనం చూడగలమో అది మనం నేర్చుకోవాలి పరీక్షిత్ మహారాజు యొక్క జీవితంలోంచి. ఒక మృత్యు శాపాన్ని కూడా వరంగా స్వీకరించే గొప్ప భక్తుడు అన్నమాట పరీక్షిత్ మహారాజు. ఇంకా చూద్దాం ఏమంటున్నాడు మరి పరీక్షిత్ మహారాజు. ఇప్పుడు 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, 15, 16 అన్ని ఇంపార్టెంట్ శ్లోకాలే. అంటే మీనింగ్ చాలా మంచి అర్థం ఉంది, ఇంకా మంచి విషయాలు నేర్చుకోగలం మనం. ఇప్పుడు తన యొక్క ఇచ్చని వ్యక్తం చేస్తున్నాడు. మృత్యు వరకు అతని ఇచ్చ ఏంటి, మృత్యు తర్వాత ఇచ్చ ఏంటనేది 16 శ్లోకంలో ఉంటుంది. మృత్యుకు ముందు ఆయన యొక్క ఇచ్చ ఏంటనేది 15వ శ్లోకంలో ఉంటుంది. తమ్మోపయాతం ప్రతియంతు విప్ర గంగా చ దేవీ ధృత చిత్తమీషే ద్విజోపసృష్ట కుహకస్తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాత. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ బ్రాహ్మణులందరికీ, ఓ బ్రాహ్మణులారా, నన్ను మీరు స్వీకరించండి. నేను మీకు శరణాగతుడు అయిన ఒక జీవిని, సంపూర్ణంగా మీకు శరణాగతుడు అయ్యాను. మీ యొక్క కృప, ఆ గంగాదేవి యొక్క కృప, వీరిద్దరూ ఆ భగవంతుడి ప్రతినిధులు నాకు. సో నేను ఇప్పుడు ఆ భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులను అవుతున్నాను. ఆయన యొక్క పాద పద్మాలను నా హృదయంలో ధరించాను. ఆ సర్ప పక్షి, స్నేక్ బర్డ్, తక్షక, ఏదో ఇంకా ఏదైనా సరే, ఆ బ్రాహ్మణుడు సృష్టించిన ఏ మాయా జీవి అయినా సరే, అది వచ్చి వెంటనే ఎప్పుడైనా సరే నన్ను వచ్చి కాటు వేసి నన్ను చంపేని, నాకు దాని గురించి బెంగలేదు. నా యొక్క ఒకే ఒక కోరిక ఏంటంటే ఆ మృత్యువు వచ్చే అంత సమయం వరకు మీరు ఆ భగవంతుడి యొక్క గుణగానాల్ని పాడుతూ ఉండండి. అదొక్కటే వినాలనుకుంటున్నాను. దశత్వలం గాయత విష్ణుగాత. ఆ పాము కాటేసి అంత సమయం వరకు నాకు ఏం వినాలనుంది, మీరు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నా అంటే విష్ణుగాత, విష్ణు యొక్క గుణగానాల్ని, కథల్ని, చరిత్రని మీరు గానం చేయండి. అదే నా కోరిక. ఇప్పుడు ఇదండి గొప్ప కోరిక మహారాజు పరీక్షితుడు. ఇంకా వేరేం కోరుకోవట్లేదు.
ఇప్పుడు మహారాజ్ పరీక్షితుడు చెప్పేది ఏంటంటే 16వ శ్లోకంలో, ఒకవేళ నేను భగవద్ధామానికి చేరుకోలేదనుకోండి, ఈ యొక్క మృత్యు తర్వాత మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సి వస్తే, అప్పుడు మరి నాకు ఎలాంటి జన్మ నాకు దక్కాలి, నాకు ఎలాంటి కోరిక ఉంది, ఎలాంటి నా నెక్స్ట్ జన్మ, వచ్చే జన్మ ఎలా ఉండాలి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అనే విషయాన్ని కూడా ఇక్కడ 16వ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కన్ఫర్మ్ తీసుకోవట్లేదు నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను అని కాదు, అలా కూడా కోరుకోవట్లేదు కంపల్సరీ నాకు భగవద్ధామానికి వెళ్ళాలి అని కాదు. భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడి కోరికని మనం చూస్తాం. ఇప్పుడు భగవంతుడి భగవద్ధామమే కాదు, ఒకవేళ భౌతిక ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు, దాని గురించి బెంగలేదు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి. కానీ ఆయన యొక్క కోరిక ఏంటి అది చూద్దాం. ఇప్పుడు ఒక శుద్ధ భక్తుడి కోరిక ఇదే అందరి భక్తుల్లో, మనం శుద్ధ భక్తుల్లో భాగవతంలో ముఖ్యంగా చూస్తాం ప్రతి దగ్గర. సో అలాగే పరీక్షిత్ మహారాజ్ చూద్దామా. ఇది ఇంపార్టెంట్ శ్లోకం, ఈ 16వ శ్లోకం. మీరు కావాలంటే దీన్ని కంఠస్థం చేయొచ్చు. పునశ్చ భూయాద్ భగవత్యనంతే రతి ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సు యామ్యాముపయామి సృష్టిం మైత్రస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పునశ్చ భూయాత్, ఒకవేళ మళ్ళీ నేను జన్మ అనేది తీసుకోవాల్సి వస్తే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, అప్పుడు భగవత్యనంతే రతి ప్రసంగశ్చ, భగవంతుడి అనంత భగవంతుడైన కృష్ణుడి పట్ల నాకు రతి ఆసక్తిని కలిగేలా ఉండేలా నన్ను ఆశీర్వదించండి. నా కోరిక ఏంటంటే, ఒకవేళ నేను మళ్ళీ జన్మ అనేది తీసుకుంటే, ఇప్పుడు 3 విషయాలు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. 3 విషయాలు. మొదటి కోరిక ఏంటంటే, నేను ఎక్కడ జన్మ తీసుకున్నా మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఆ భగవంతుడి అనంత భగవంతుడి పట్ల ఆసక్తి అనేది, నాకు సంపూర్ణ ఆసక్తి అనేది ఉండాలి ఆయన పట్ల. రతి ప్రసంగశ్చ, ప్రత్యేక రూపం మొత్తం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా రతి, భగవంతుడి పట్ల రతి, అనంత భగవంతుడి పట్ల, అంతేకాకుండా భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యం. ప్రసంగశ్చ తదాశ్రయేషు మహత్సుయామ్యాం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎక్కడ సరే నేను జన్మించినా పర్వాలేదు, కానీ భగవంతుడి పట్ల ఆసక్తి, ఇంకా భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం నాకు లభించాలి. ఇంకా 3వది ఏంటంటే, మైత్రస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః. మైత్రస్తు సర్వత్ర, ఇంకా అందరి జీవుల పట్ల, అందరి ప్రాణుల పట్ల, అన్ని ప్రాణుల పట్ల, అన్ని జీవుల పట్ల మైత్రి భావన నాలో కలిగి ఉండాలి. ఈ 3 కోరికలు కోరుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. భగవంతుడి పట్ల రతి ఆసక్తి, భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం, ఇంకా మిగతా అందరి జీవుల పట్ల మైత్రి భావన. ఇదండి పరీక్షిత్ మహారాజు యొక్క కోరిక, ఒకవేళ మళ్ళీ జన్మ అనేది ఉండి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సి వస్తే. సో మనం ఎలాంటి కోరికను కోరుకోవాలి, ఈ జన్మలో వచ్చే జన్మ కూడా మనం తీసుకోవాల్సి వస్తే అనే విషయాన్ని మనము పరీక్షిత్ మహారాజు లాంటి శుద్ధ భక్తుల నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. 17వ నంబర్ శ్లోకం. ఇతి స్మ రాజాద్యవసాయయుక్తః ప్రాచీనమూలేషు కుశేషు ధీరః ఉదన్ముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యా స్వసుతన్యస్తభారః. సో ఇక్కడ ఏం రాశారంటే, అలా పరీక్షితుడు సంపూర్ణ రూపంగా ఆయన నియంత్రించుకొని, ఆయన యొక్క మనస్సు ఇంద్రియాలపైన సంపూర్ణంగా నియంత్రణ అనేది లభించి, ఆ పరీక్షితు మహారాజు కూర్చున్నాడు. దేని మీద? ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఆ ఆసనం ఏంటంటే కుష అనే ఒక గ్రాస్, గడ్డి, ఒక రకమైన ఆ కుష ఆసన, ఆ కుష అనే గడ్డిని కూడా మూలలతో పాటు ఆ
పృథ్వీలోంచి భూమిలోంచి మూలంతో పాటు తీసి దాంతో ఆసన తయారు చేస్తారంట. సో ఈ కుష గ్రాస్తో దర్భ ఓకే, సో సంస్కృతంలో కుష అంటారు. సో దీంతో ఈ దర్భ గడ్డితో ఒక ఆసన తయారు చేస్తారు. దాని యొక్క మూల రూట్స్ అనేవి అవి తూర్పు దిశగా, వాటి యొక్క మూలం అనేది తూర్పు దిశగా ఉండాలంట. అలా పెట్టి ఆ ఆసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? ఆ గంగా నదికి దక్షిణం వైపు. అతను మాత్రం తన ముఖాన్ని ఉత్తరం దిక్కుగా పెట్టి ఆ వైపు కూర్చున్నాడంట పరీక్షిత్ మహారాజు. దీనికన్నా ముందే మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసేసి ఆయన ఆ బరువు బాధ్యతలన్నింటినీ తన కుమారుడికి అప్పచెప్పి ఆయన రాజసింహాసనం పైన కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చాడు అని రాశారు. సో ఈ కుష గ్రాస్ దర్భ గ్రాస్ ఏదైతే ఉందో అది చాలా శుభమైందంట. ఈ విధంగా ఎప్పుడైతే ఆసనాన్ని దాంతో తయారు చేసి ఈ విధంగా దాని యొక్క మూలాన్ని తూర్పు దిశగా చూసేటట్టుగా పెడితే అది ఇంకా దానికి ఎంతో శుభం అన్నమాట, ఇంకా ఎంతో ఆస్పిషియస్ అని ప్రభుపాల ద్వారా రాశారు. ఇలా ముఖ్యంగా ఇంకా ఈ విధంగా కూర్చొని మళ్ళీ ఉత్తరం దిశం వైపు ముఖాన్ని పెట్టి కూర్చుంటే అది మన ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో లాభదాయకమని ఇక్కడ రాశారు. సో ఈ విషయాలు మనం చూస్తాం. ఇక్కడ గంగాదేవిని సముద్ర పత్న్య అన్నారు. ఓకే, దర్భాసనం, అవునండి, ఇక్కడ దర్భాసనం గురించి చర్చిస్తున్నాం. సో అందుకని మనం చూస్తాం కదా, చాలా మన మందిరాల్లో కూడా దర్భాసనం మీద కూర్చుంటారు. దాని మీద కూర్చొని చాలా భగవంతుడి పూజలు, అర్చన అవన్నీ చేస్తూ ఉంటారు. దాని మీద నించొనే భగవంతుడికి అర్చన కూడా చేస్తారు, ఆరతి కూడా చేస్తారు. సో నెక్స్ట్ 2 శ్లోకాలు చాలా మళ్ళీ ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇందులోంచి కూడా ఎన్నో మంచి తత్వాలు మనం నేర్చుకోబోతున్నాం. 18 మరియు 19 ఇవి 2 శ్లోకాలు చూసే మనము ఈరోజు యొక్క విషయాన్ని, చర్చని ముగిద్దామంట. సో 18వ శ్లోకం చూడండి. ఏవం చ తస్మిన్ నరదేవదేవే ప్రాయోపవిష్టే దివి దేవసంగాః ప్రశస్య భూమౌ వ్యకిరన్ ప్రశూణైర్ మూఢ ముహుర్దుందుభ్యాశ్చ నేదుః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరీక్షిత్ మహారాజు ఇంకా నిద్రాహారాలు మాని అక్కడ మృత్యువు వచ్చే వరకు వేచి కూర్చున్నాడు. అప్పుడు ఈ యొక్క నిర్ణయాన్ని చూసి ఎలాగైతే అలా నిర్ణయించుకుని కూర్చున్నాడో, అప్పుడు ఈ నిర్ణయాన్ని విని చూసి దేవతలందరూ, పైన ఉన్న స్వర్గంలో ఉన్న ఎంతోమంది, ఎన్నో గ్రహాల్లో, పైన గ్రహాల్లో ఉన్న దేవతలందరూ కూడా ఎంతో ఆనందంతో పొంగిపోయి వాళ్ళ యొక్క హర్షాన్ని, ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశారంటే పుష్పవృష్టితో. పుష్పవృష్టి కురిపించారంట, పుష్పవాన. అలాగే అంతేకాకుండా దుందుభ్యశ్చనేదుః. దుందుబి అంటే పెద్ద పెద్ద డ్రమ్స్ అన్నమాట, వాణిజ్యాలు. ఆ స్వర్గంలో కూడా సెలెస్టియల్ డ్రమ్స్, వాటిని వాయించి అంటే శబ్దం చేసి ఆ యొక్క శబ్దం ద్వారా, ఆ యొక్క పువ్వుల వర్షం ద్వారా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారంట. అదేంటి వాళ్ళ ఎందుకు అంత ఆనందం అంటే, అందరూ దేవతలండి భగవంతుడి యొక్క భక్తులే, అందరూ భగవంతుడిని ఆరాధిస్తారు. వాళ్ళకి ఎన్నో రకాలైన భౌతిక సువిధలు, శక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి ఆధీనంలో భగవంతుడిని సంతుష్టిపరచడం కోసమే సేవ చేస్తున్నారు, ఆ సేవలు. సో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులే. సో వారు చూసి ఇలాంటి ఒక మనిషి, ఒక వ్యక్తి ఎంత బాగా శుద్ధ భక్తి చేసి ఇప్పుడు భగవద్ధామానికి చేరుకోబోతున్నాడు, అది చూసి వాళ్ళకి ఎంతో ఆనందం అవుతుందంట. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి, చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ ఇక్కడ, ఒక వ్యక్తి ఎవరైనా సరే భగవంతుడి కృష్ణుడి పట్ల శుద్ధ భక్తిని కనుక చేసుకుంటే అప్పుడు దేవతలందరూ ఆయన పట్ల ఎంతో ఆనందం, సంతృప్తి చెందుతారంట.
అంతేకాకుండా ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు, అలా హర్షం వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళు ఎంత ఆనందం చెందుతారంటే అలాంటి వ్యక్తి పైన భగవంతుడి కృప ఎలాగా ఉంటుంది, అలాగే దేవతల అనుగ్రహం కృప కూడా ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క శుద్ధ భక్తుడికి లభిస్తుంది. చాలాసార్లు కొంతమంది భయపడుతూ ఉంటారు. కొత్తగా ఈ భక్తి మార్గానికి వచ్చినప్పుడు, ఇస్కాన్కి వచ్చినప్పుడు, లేకపోతే ఈ యొక్క భాగవతం కక్షానికి వచ్చి మన భక్తి మార్గంలో వచ్చినప్పుడు భయం ఏంటంటే, ఇప్పుడు మనం కృష్ణుడినే పూజిస్తే మరి వేరే దేవుళ్ళని పూజించకపోతే వాళ్ళకు ముందు మేము పూజించే వాళ్ళం, మరి ఇప్పుడు పూజించకపోతే వాళ్ళు మరి కోపగించుకుంటారేమో మా పట్ల క్రోధంతో మా పైన ఏమైనా అఘాయిత్యం చేసేస్తే ఏదైనా అపరాధం అవుతుందేమో వాళ్ళ పట్ల అని చాలాసార్లు బెంగ పెట్టుకుంటారు, ఆవేదనకు గురవుతారు, ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మనకి ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదనమాట. ఇలా పరీక్షిత్ మహారాజే కాదు, ఇంకా ఎన్నో ఉదాహరణలు మనము చూడబోతున్నాము ఈ భాగవతంలో రాను కూడా. ఎవరైనా సరే భగవంతుడు కృష్ణుడికి శుద్ధ భక్తి చేసుకుంటే ఆ దేవతలందరూ ఆయన పట్ల ప్రసన్నం అవడే కాకుండా ఆయనకు అన్ని రకాల కృప, అన్ని రకాల వసతులు, అన్ని రకాల ఆశీర్వాదం ఇస్తారంట. ఇక్కడ ప్రభుపాదులు వారు రాశారు, ఇంగ్లీష్లో ఉంది స్టేట్మెంట్. సో మచ్ సో దట్ బై హిస్ ఆదిదైవిక్ పవర్స్ హీ మే హెల్ప్ ద డివోటీస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. భగవంతుడు ఆ దేవతల ద్వారా కూడా భక్తుడికి సహాయం చేస్తాడంట అన్ని విధాలుగా. సో మనం అస్సలు బెంగళ పడాల్సిన అవసరమే లేదు, మనం అసలు చింతించాల్సిన అవసరమే లేదు. అయ్యో నేను మరి కృష్ణుడికి పూజ చేసుకుంటున్నాను, మరి వేరే దేవుళ్ళకి, గణపతికి, కార్తికేయుడికి, లేకపోతే కాళీదేవికి, దుర్గాదేవికి, శివుడికి, బ్రహ్మదేవుడికి, ఇంకా ఎవరెవరికైనా సరే నేను ఆ బాబాకి ఈ బాబాకి పూజ చేసుకోవట్లేదు, ఎలా చేయాలా వద్దా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది, వాళ్ళందరూ మన పట్ల ఎంతో సంతృప్తి చెందుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడినే, కృష్ణుడిని పూజిస్తున్నారు కనుక. సో ఈ విధంగా భగవంతుడు, దేవతలు, ఇంకా మనుష్య సమాజం పట్ల ఒక రకమైన సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం మనం అర్థం చేసుకోవాలి. ఈ సంబంధంలో మనం పనిచేసామనుకోండి, అప్పుడు అర్థం చేసుకొని ఆ భగవంతుడిని మనము ఆరాధిస్తే దేవతలందరూ కూడా మన పట్ల ఎంతో ఆనందంగా సంతృప్తిగా ఉంటారు. దేవతలే కాదండి, ఋషులు, మునులు, సంతువులు, సాధువులు అందరూ కూడా మన పట్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ విషయాన్ని మనకు వచ్చే శ్లోకంలో తెలుస్తుంది. అది 19వ శ్లోకం. అందుకే ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. మహర్షయో వై సముపాగతాయే ప్రశస్య సాద్విత్యనుమోదమానః ఊచు ప్రజానో గ్రహశీల సారా యదుత్తమ శ్లోక గుణాభిరూపం. ఇక్కడ ఏం రాశారంటే, అలా అందరూ అక్కడ ఉపస్థితమైన అందరూ మహారుషులు, సాధువులు, సంతువులు వాళ్ళందరూ ప్రశంసించారంట ఈ యొక్క పరీక్షితు మహారాజు యొక్క నిర్ణయాన్ని. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నావు నువ్వు, ఎంత గొప్ప పని చేస్తున్నావు, ఎంత గొప్ప త్యాగం చేశావు, భగవద్ధామానికి వెళ్ళడానికి ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నావు అనే విషయాన్ని వాళ్ళు ఎంతో గొప్పగా ప్రశంసించారంట. వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఆయన్ని చాలా మంచి పని చేశావు, చాలా బాగా చేస్తున్నావు అని ఆనందాన్ని వ్యక్తం చేశారంట. ఎందుకంటే సాధువులు, సంతువులు ఒకే లక్ష్యం ఏంటి? మానవుల్ని ఉద్ధరించడం. అలా ఒక మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాడంటే వాళ్ళకి అంతకన్నా ఆనందమైన విషయం ఇంకోటి ఉండదు. సో అందుకే అక్కడ ఆ ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని ఇప్పుడు వ్యక్తం చేయబోతున్నారు వచ్చే శ్లోకం నుంచి. సో ఈ శ్లోకంలోనే వ్యక్తం చేసేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఏ శబ్దాలు, ఏ శ్లోకాల ద్వారా పరీక్షిత్ మహారాజుతో వాళ్ళు మాట్లాడతారనే విషయాన్ని వచ్చే శ్లోకంలో చూస్తాము. సో అలాంటి శుద్ధ భక్తులకి, అంటే ఇక్కడ సాధువుల, సంతువులకు కూడా భగవంతుడి కృప, అనుగ్రహం ద్వారా ఎన్నో శక్తి సామర్థ్యం ఉంటుంది. సో అలాంటి వారు ఎప్పుడైతే ఇలాంటి మనుషుల్ని ఎవరైనా చూస్తారో మంచి శుద్ధ భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళకి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తారంట. సో ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు రాశారు ఏమంటే, పరీక్షిత్ మహారాజు యొక్క ఈ ఆనందాన్ని, అంటే ఈ యొక్క భక్తిని చూసి, నిర్ణయాన్ని చూసి వాళ్ళ ఆనందానికి అవధులు లేవంట. వారందరూ హృదయపూర్వకంగా
వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని, వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యం ఉంటే దాని అనుసారంగా వాళ్ళందరూ ఆ పరీక్షితు మహారాజుని ఆశీర్వదించారంట. సో మనం ఇందులోంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు మనం అనుకుంటాం నాకు ఎలా ఆశీర్వాదం లభిస్తుంది, ఆ భగవంతుడి, ఆ శుద్ధ భక్తులు, ఆ యొక్క ఆచార్యులు, గురువుల యొక్క కృప నేను ఎలా పొందగలను అని. ఇది మార్గం. మనము వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కొక్కసారి డివోటీసు, భక్తులు వస్తారు, అడుగుతుంటారు, ప్రభుజీ ప్రార్థించండి ప్రభు, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం కావాలంటే, నాకు ఇంకేం లేదు, మీరు ఆశీర్వదించండి, నన్ను మళ్ళీ ఆశీర్వదించండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అప్పుడు ఆ గురువు అడుగుతాడు, అవునమ్మా నువ్వు భక్తి చేసుకుంటున్నావా సరిగ్గా, మరి నీ సాధన ఎలా నడుస్తుంది, 16 మాలలు జపం చేస్తున్నావు అంటే, లేదు గురుగారు, అది కొంచెం సమయం సరిపోవట్లేదు, నేను జాబ్లో బిజీగా ఉన్నాను, బిజినెస్లో ఎంతో బిజీగా ఉన్నాను, 16 మాలలు చేయలేకపోతున్నాను. అవునా, సరే మరి నువ్వు క్లాసెస్ మరి వస్తున్నావా, రెగ్యులర్గా క్లాసెస్ వింటున్నావా, మందిరానికి వెళ్తున్నావా, వస్తున్నావా అంటే, అది సమయం కుదరట్లేదు, అదే చాలా బిజీగా ఉన్నాను, ఇంట్లో ఎన్నో సమస్యలు అవి ఇవి. సరే మరి నువ్వు ఏదైనా సేవ ఏమైనా చేస్తున్నావా, మందిరానికి వచ్చి, లేకపోతే భక్తులకు కానీ, లేకపోతే ప్రచారానికి కానీ, ఏదైనా దానం చేస్తున్నావా మందిరానికి కానీ, భగవంతుడికి కానీ, భక్తులకు కానీ. లేదండి, ఎందుకంటే నాకు ఎంత సంపాదించినా కానీ మొత్తం నా ఇంటి ఖర్చులకే మొత్తం డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి, ఏం చేయాలి, ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు, ఒక్క క్షణం కూడా దొరకడం లేదు, మీరు ఆశీర్వదించండి, అన్నీ అయిపోతాయి, మీరు ఆశీర్వదించండి అంతే. సో ఇలా అడుగుతారు కదా, ఇలా అడగడం వల్ల కాదండి ఆశీర్వాదం దొరికేది. మనము మనస్ఫూర్తిగా ఆలోచించి ఎలాగైనా సరే భక్తిని మన జీవితంలో ఒక ముఖ్యమైన అంశంగా, మనము మన జీవితంలో దేనికి ప్రయారిటీ, దేనికి ఇది మన జీవితంలో ముఖ్యమైనది అనుకుంటామో దానికి మనము సమయాన్ని, మన యొక్క శక్తిని దానికి మనము కేటాయిస్తాం. అది సహజం అండి, సహజం. ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, నాకు సమయం లేదు సాధన చేయడానికి, సేవ చేయడానికి, కానీ నాకు మీరు అనుగ్రహించండి, మీ ఆశీర్వాదం, మీ ప్రార్థన నాకు కావాలి అని గురువుల్ని కోరుకుంటూ ఉంటారే అలాంటి భక్తులు. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. గురువులకు అర్థమైపోతుంది, వీడు అసలు ఏం సాధన చేయట్లేదు, సేవ చేయట్లేదు, ఊరికే వచ్చి ప్రతిసారి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, లేకపోతే ఆశీర్వాదం అడుగుతూ ఉంటాడు, ప్రార్థన చేయమంటూ ఉంటాడు, అంతే, సాధన చేయడు, సేవ చేయడు. అప్పుడు గురువుకి అర్థమైపోతుంది, అంటే వీడికి, ఈ వ్యక్తికి భక్తి అంటే అంత ఇంపార్టెంట్ కాదు, ఏదో ఫ్రీగా దొరికిపోతుంది, ఏదో అలా ఒకసారి కలిసినప్పుడు అడిగేస్తే సరిపోతుంది అనుకుంటాడు. ఒకసారి మనం గురూజీ, ప్రభుజీ, స్వామీజీ ఇచ్చేసేయండి నాకు కొంచెం మీ ఆశీర్వాదం అంటే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు ఇలాంటి వాళ్ళు. అది కాదనమాట. సో భక్తి అనేది, మీరు శుద్ధ భక్తిని ఎప్పుడైతే పాటిస్తారో సహజంగానే మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. భక్తులు, శుద్ధ భక్తులు, ఆచార్యులు, గురువులు, దేవతలు అందరూ వారి యొక్క ఆశీర్వాదాన్ని, కృపని మీకు ఇచ్చేస్తారు. అది మనం నేర్చుకుంటున్నాం పరీక్షిత్ మహారాజ్ యొక్క జీవన చరిత్ర నుంచి. అదే మనకి ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారనమాట. సో ఎంత గొప్పగా అంటే పరీక్షిత్ మహారాజ్ చూశారు కదా. అసలు భక్తి యొక్క గొప్పతనం ఏంటంటే ఇదే, మనకు భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వాదం, అప్పుడు కృపని ఇస్తూనే ఉన్నాడు, కానీ మనము దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే ప్రతిసారి ఆలోచిస్తున్నాం, నాకు భగవంతుడు కృపని ఇవ్వట్లేదు, నాకు భగవంతుడు ఆశీర్వాదం లేదు అని ఆలోచిస్తున్నాం. అంటే అది సరిగా మనం భక్తి చేయట్లేదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చూడండి, అంత శుద్ధ భక్తుడికి ఒక శ్రాపం, మృత్యు సంభవిస్తుంది, మృత్యు శాపం దొరికినా కానీ అతను దాన్ని వరంగా స్వీకరించాడు. ఇది భగవంతుడి యొక్క కృప, అనుగ్రహం నా పట్ల అని స్వీకరించాడు. అది శుద్ధ భక్తి. సో కానీ మనకు భగవంతుడు ఇచ్చినా కానీ మనం సంతృప్తి చెందకుండా, నాకు భగవంతుడు ఏం చేయలేదు, నా పట్ల కృప లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. సో మరి పరీక్షిత్ మహారాజుని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎలా ఒక శ్రాపాన్ని కూడా వరంగా మార్చుకోవచ్చు, ఇంకా ఎలా ఆశీర్వాదం, ఎలా భగవంతుడికి, ఇంకా భగవంతుడు, గురువుల యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం ఎలా సంపాదించాలి, ఎలా పొందగలం అనే విషయాన్ని కూడా, శుద్ధ భక్తి ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం పరీక్షిత్ మహారాజు నుంచి ఈరోజు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటాం. సో వచ్చే శ్లోకం నుంచి ఋషులు ఇప్పుడు ఏమంటారు, అసలు పరీక్షిత్ మహారాజుని ఎలా సంబోధించి, ఎలా అతన్ని గొప్పతనాన్ని వర్ణిస్తారనే విషయాన్ని మనము రేపు చూసుకుందామంట వచ్చే శ్లోకాల నుంచి. ఈరోజుకి ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ.
शील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।